అన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాం. మరి అట్లాగే హెచ్ఐవి పేషెంట్స్ మరి మనకి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన సందర్భంలో వారికి కూడా నిత్యావసర వస్తువులు మనం అందించడం జరిగింది. మరి అట్లాగే 2021లో మనం స్టార్ట్ చేసినప్పుడు తెనాల్లో 20 ప్రాంతాల్లో సుమారు మనం అన్నదాన కార్యక్రమాలు చేపట్టాం. అంటే అప్పుడు మనమే వెళ్ళి అక్కడ అవసరం కాబట్టి అక్కడ చేయగలిగాం. మరి ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాలు ఇందాక ప్రతాప్ గారు సూచించారు, ఆ ప్రాంతాల్లో కూడా మనం అన్నదాన కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో చేయాలంటే మనం కొన్ని ప్రాంతాల్లో 50 మంది, కొన్ని ప్రాంతాల్లో 100 మంది, కొన్ని ప్రాంతాల్లో 150, కొన్ని ప్రాంతాల్లో 30 మంది అట్లా ఉంటారు. ఆ అమౌంట్ ఇచ్చిన దాన్ని బట్టి మనం వాళ్ళకి ప్యాకెట్లు తీసుకెళ్ళాలి. అన్నామలై మెస్ వాళ్ళు గతంలో మనకి వెజిటేరియన్ 50 రూపాయలకే ప్యాకెట్ ఇచ్చారు. ఒక 5,000 ఇచ్చారంటే ఒక 100 ప్యాకెట్లు మనం ఆ ఏరియాని సెలెక్ట్ చేసుకుని వెళ్ళేవాళ్ళం. మరి అట్లాగే ఎన్వి వచ్చేటప్పటికి రజాక్ గారి ఆధ్వర్యంలో 60 రూపీస్కే ఆయన మాట్లాడి ఇప్పించారు. మరి ఇప్పుడు గ్యాస్ పెరిగింది కాబట్టి ఈ మధ్యకాలంలో మనం వాళ్ళని కాంటాక్ట్ చేయలేదు. అలాంటి ఏదన్నా చేస్తే తప్పనిసరిగా మనం వారి సహకారంతో ఆ ప్రాంతాల్లో కూడా వెళ్దాం. మరి మన అన్నదాత సుఖీభవ టీము అటు రోటరీ క్లబ్ వాళ్ళతోనూ మనం కలుపుకుని వెళ్తున్నాం. అట్లాగే శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి వారి ఆధ్వర్యంలో కూడా మనం కొన్ని కార్యక్రమాలు ముందుకెళ్తాం. అట్లాగే వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం మన ముద్దా భక్తుని రమణయ్య గారు వారి ద్వారా వెళ్తా ఉన్నాం. షిరిడి సాయి ఆశ్రమము ఇలా కొన్ని సంస్థలతో కలిపి మనం ముందుకు వెళ్తా ఉన్నాం. మరి వారందరికీ కూడా మనం పేరు పేరున ధన్యవాదాలు తెలియజేద్దాం. మరి దీనికోసం గాను మనం 2023లో ప్రారంభించినప్పుడు 1,37,950 రూపాయలు వచ్చింది. అవి వాటిని మనం మజ్జిగకి మంచినీరు ఖర్చు పెట్టంగా మనకి సుమారు 15,000 రూపాయలు మిగిలింటే వాటిని తర్వాత అక్కడ హాస్పిటల్లో మనం భోజనాలు ఏర్పాటు చేసాం. హెచ్ఐవి పేషెంట్లకి వాటికి మనం సౌకర్యాలు కల్పించాం. అలాగే 2024లో 1,82,700 రూపాయలు మనకు కలెక్ట్ అయినాయి. 2025లో 2,05,700 రూపాయలు వచ్చింది. అంటే చాలా పెరుగుతూ వచ్చింది. 2025కి వచ్చేటప్పుడు మనం సుమారు 58 రోజులు మనం మజ్జిగ పంపిణీ చేసాం. 58 రోజుల్లో మనం 120 మజ్జిగ క్యాన్లు పంపిణీ చేసాం. 120 మజ్జిగ క్యాన్లు, 500 క్యాన్లు మంచినీళ్ళు ఇచ్చాం. మరి అన్ని రోజులు దానికి మనం మజ్జిగ కోసం 1,43,000 రూపాయలు, వాటర్కి 12,500 రూపాయలు. వాళ్ళు మనకి క్యాన్ వచ్చేటప్పుడు కూలింగ్ క్యాన్ మనకి 25 రూపాయలకే ఇచ్చారు గతంలో. మరి ఇప్పుడు ఏదన్నా మాట్లాడాలి, ఇంక వాళ్ళతో కాంటాక్ట్ కావాలి. మరి అలాగే మజ్జిగ పోసిన వాళ్ళు వర్కర్లకి 18,000 ఇచ్చాం. వాటర్ గ్లాసులు మరి పోతురాజు గారి స్టూడెంటు అతను మనకి ఇచ్చారు. దాదాపు 10,800 గ్లాసులు, 10,800 రూపాయలు మనకి ఖర్చు అయింది. గ్లాసులకే 10,800 రూపాయలు ఖర్చు అయింది. మరి అట్లాగే ఫస్ట్ మనం చలివేంద్రానికి పాక వేయటం కానీ, ఫ్లెక్స్ వేయటం కానీ, లాస్ట్ ఇయర్ టెంట్ వచ్చేది ఇవన్నీ కలిపి 8,500 రూపాయలు ఖర్చు అని. ఇలా మెజార్టీ ఖర్చు మనం చెప్తే 2,05,700 రూపాయలు మనకు వస్తే 2,12,000 రూపాయలు ఖర్చు అయ్యింది. మనకి 4,500 రూపాయలు లాస్ట్ ఇయర్లో బ్యాలెన్స్లో ఉన్నాం. దీంట్లో 2,000 నా దగ్గర ఉన్నాయి. 2,000 రూపాయల మంచినీళ్ళు అతని దగ్గర ఆగిపోయినాయి. అతనికి ఏదో కావాలి, అర్జెంట్ కరెంట్ పే చేయాలి బిల్లు అంటే అతనికి జరిగింది. ఈ సంవత్సరం వాటిని మనం దీనిలో కలిసి మనం సద్వినియోగం చేద్దాం. మరి ఇంత మంచి కార్యక్రమాలకి సహకరిస్తున్నటువంటి మన అన్నదాత సుఖీభావ సభ్యులు, వారు మన యొక్క మిత్ర బృందము, పెద్దలు, దాతలు అందరికీ మనం పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఓకే సార్. మరి అలాగే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ మనం ఏప్రిల్ కార్యక్రమం ఏదో సేవా కార్యక్రమంలో మరి చాలా ఆనందదాయకం. మరి ముఖ్యంగా ఆ ప్రాంతంలో అన్నదానం చేయడం స్టార్ట్ చేసిన కాడి నుంచి దాన్ని స్ట్రాంగ్ చేయడానికి మాస్టర్లందరూ కూడా తోడ్పడితే అక్కడ కంటెంట్ నిలబడటం ఏంటి మీరందరూ కూడా మరి ఎవరికి తెలిసిన వాళ్ళ స్నేహితుల ద్వారా మరి భోజనం కూడా ఏదైనా పుట్టినరోజులు కానీ తేవడం వల్ల కార్యక్రమం కూడా ఎక్కడ కూడా గ్యాప్ రాకుండా అది సాయంత్రం పూట దాదాపు 90% మాస్టర్ గారు తాలూకానే అన్నదానం ఉంటుంది. ఎందుకంటే వీరు కూడా జాబ్ చేసుకుని ఆ టైంకి వస్తారు. ఇంకేదన్నా మనం చేసే కార్యక్రమాలు మేము చేసేవంటే పగల పూట పెట్టినట్టుగా ప్లాన్ కూడా చేస్తాను. చాలా సంతోషకరం. మనం ఇలాగే కొనసాగించాలని చెప్పేసి మీరు చేసే కార్యక్రమాలు ప్రతి కూడా మేము కూడా తోడుగా ఉండి మీకు సహాయంగా ఉంటామని చెప్పేసి మా ఏమన్నా సేవలు దాంట్లో ఉపయోగించుకోవాల్సి కోసం అన్నింటికి సిద్ధం అవుదాం అనుకుంటున్నాం. మరి అందరూ మీరు హర్షాతిరేకాలు ప్రకటిస్తే మనం చప్పట్ల ద్వారా మనం నెక్స్ట్ మనం సండేకి ప్లాన్ చేద్దాం. మన యాజిటీస్గానే సార్ గారి బ్యాంక్ ముందే మనం షెల్టర్ అది రెడీ చేసి అక్కడే పెడదాం.
మరి చాలా వరకు మన మిత్రులు ఎవరికి కుదిరితే వాళ్ళు వచ్చి ఆ టయానికి వచ్చి చక్కగా ప్రోగ్రామ్ని సక్సెస్ చేశారు 3 సంవత్సరాలు. మరి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మరి అందరి సహకారంతో దాన్ని ముందుకు తీసుకుని వెళ్దాం. మరి మన అందరం కూడా గత 3 సంవత్సరాలుగా ప్రారంభించే ముందుగా ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా మన ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మరి హాజరైనటువంటి వారికి, కొన్ని కారణాల వల్ల హాజరు కాలేకపోయినటువంటి వారికి అందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలియజేద్దాం. మరి ఈ కార్యక్రమం పోతురాజు గారు ముగించిన తర్వాత లైట్గా ఒక డిన్నర్ ఏర్పాటు చేశాం. దాన్ని మనం అందరం కూడా స్వీకరించి వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. ఈరోజు ఈ సమావేశానికి అటెండ్ అయినటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమాలు ఎందుకనేది ఈరోజు చెప్పడమే కాదు, గత 3-4 సంవత్సరాల నుంచి కూడా చెప్పుకుంటూనే ఉన్నాం. యాదృచ్ఛికంగా ఈరోజు ఈ కార్యక్రమం జరపడం అనేది కరోనా సెకండ్ వేవ్లో 5 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ ఇదే ఏప్రిల్ మాసంలో కరోనా సెకండ్ వేవ్లో అన్నదాత సుఖీభవ అనే దాంతో ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం మొదలుపెట్టాం. అదేవిధంగా 3 సంవత్సరాల క్రితం ఇదే ఏప్రిల్లో మజ్జిగ పంపిణీ అనేది శ్రీరామ కార్యక్రమం వద్ద ఏర్పాటు చేయడం అనేది కూడా ఇదే ఏప్రిల్ మాసంలో జరిగింది. దానికి 5 సంవత్సరాలు అన్నదాత సుఖీభవ 5 సంవత్సరాలు, దీనికి 3 సంవత్సరాలు. దీని కొనసాగింపుగా ఇప్పుడు ఈ కార్యక్రమం అన్నదాత సుఖీభవ అనేది ప్రతిరోజు కూడా నిత్యం దాదాపుగా వారంలో 6 రోజులు, 5 రోజులు, 6 రోజులు జరుగుతూనే ఉంది. దీని కొనసాగింపుగా ఈ మజ్జిగ మంచినీళ్ళు పంపిణీ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ప్రతి మాసం కూడా 2 మాసాలు ఈ ఏప్రిల్ 10-12 తారీఖులో మొదలు పెడితే మళ్ళీ స్కూల్స్ తెరిచేటప్పుడు జూన్ 10వ తేదీ వరకు కూడా నిరంతరాయంగా రోజుకి 2 నుంచి 3 క్యాన్లు, సుమారుగా 150 నుంచి 160 క్యాన్లు 2 మాసాల్లోనే మజ్జిగ మరియు మంచినీళ్లు పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. 150 క్యాన్లు మజ్జిగ పంపిణీ చేయడం అనేది జనాల్లో ఎవరూ ఇంతవరకు చేసి ఉండలేదు, చేయలేరు కూడా. ఎవరైనా చేసినప్పుడు కూడా ఏదో అకేషనల్గా ఏదైనా డోనర్స్ దొరికిన రోజు, వారంలో ఒక రోజు, లేదంటే ఏదైనా సందర్భోచితంగా అట్లా చేస్తారు తప్పితే చలివేంద్రాలు పెట్టిన వాళ్ళు అందరూ కూడా రోజు మజ్జిగ పంపిణీ అనేది చేయడం అనేది ఇంతవరకు ఎక్కడా చూడలేదు, వినలేదు కూడా. అలాంటిది మన మిత్రుల సహకారంతో, ముఖ్యంగా డోనర్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాం. దాంట్లో మన గొప్పతనం లేదు, మనం నమ్మి విరాళాలు ఇచ్చినటువంటి డోనర్స్దే గొప్పతనం అంతా కూడా. ముఖ్యంగా ఈ మద్యం పంపిణీ అప్పుడు నేను శ్రీనివాస్ గారు ప్లేస్ కోసం అని చెప్పేసి తిరిగితే చాలా ఇబ్బందులు పడిన ప్లేస్ కోసం ఎవరు కూడా కనీసం సాడా బండి పెట్టుకోవడానికి అవకాశం ఉన్న టైంలో మన పెద్దల గౌరవనీయులు ఇక్కడ ఉన్న వారందరూ కూడా గురుతులు లాంటి ఆంజనేయులు గారు అడగగానే బాగా అనుకున్న వారు మంచి కార్యక్రమంగా నానా చేసుకోండి అని చెప్పేసి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా గత 4 సంవత్సరాల నుంచి కూడా 3 సంవత్సరాల నుంచి 4వ సంవత్సరం కూడా రాత్రి కూడా సార్లు కలవటం జరిగింది. ఇప్పటివరకు కూడా వారు అవకాశం ఇస్తూనే ఉంటారు, భవిష్యత్తులో కూడా ఇస్తూనే ఉంటారు. వారికి ప్రత్యేకంగా అందరి తరఫున అన్నదాత విషయం ఈ అన్నదాత మీ బ్లెస్సింగ్స్ ముందుకు వెళ్ళాలి. సుఖీభావ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. మరి పెద్దలు, మిత్రులు అందరూ చెప్పిన విధంగా గత 5 సంవత్సరాలుగా మన తెనాలి పట్టణంలో అనేక కార్యక్రమాలు, ప్రారంభంలో మన అన్నదాన కార్యక్రమంతో స్టార్ట్ చేసిన దాని తర్వాత దాని సేవలు అందరి యొక్క సహకారంతో విస్తృతం చేయగలిగాం. పేదలకు దుప్పట్ల పంపిణీ చేయటంలో కానీ, వీల్ చైర్స్ ఇవ్వటంలో కానీ, ట్రైసైకిల్స్ ఇవ్వటంలో కానీ, విద్యార్థులకు ఫీజులు చెల్లించడంలో కానీ, ఎక్కడో పిట్లవానిపాలెం నుంచి ఒక అమ్మాయి లాస్ట్ టైము మనకి నర్సింగ్ ఒంగోలులో కాలేజీలో వచ్చింది అన్నప్పుడు అక్కడి నుంచి మన కాంటాక్ట్ చేశారు. ఆ అమ్మాయికి మన అన్నదాత సుఖీభావ ట్రస్ట్ తరఫున ఇవ్వటం, తర్వాత మున్నంగి శర్మ గారు వారు సొంతగా కూడా ఈ సంవత్సరం 3 years ఆయన పే చేస్తానన్నారు. అట్లా ఇండివిజువల్గా కూడా ఇవ్వటం జరుగుతుంది. మరి అలాగే తుఫాన్ సందర్భంలో 2 సార్లుగా మనం ఆ వరదలు వచ్చినటువంటి లంక ప్రాంతాల్లో కానీ, ఇక్కడ లోకల్గా కానీ ఆ సహాయ సహకారాలు మనం నిత్యావసర వస్తువులు ఇవ్వటం కానీ, దుప్పట్లు ఇవ్వటం కానీ, బట్టలు ఇవ్వటం కానీ మనం చేస్తా ఉన్నాం. ఈ తుఫాన్ సందర్భంలో వచ్చినటువంటి దాంట్లో మన రోటరీ క్లబ్ వారు కానీ, లండన్లో ఉన్నటువంటి భాషా గారి మిత్రులు అక్కడ వారి మిత్ర బృందం కలిపి 1,20,000 రూపాయలు కలెక్ట్ చేసి మనకు పంపించారు.
తుఫాన్ జరిగినప్పుడు మనం లంక గ్రామాలు అన్నవరపు లంక ఆ ప్రాంతంలో తీసుకెళ్ళి అప్పుడు నిత్యావసర వస్తువులు పెంచాం. మరి వారు ఎక్కడో ఉండి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు చేయూతనిస్తూ ఉన్నారు. మరి అట్లాగే మన షిరిడి ఆశ్రమంలో మౌలిక సౌకర్యాలు కల్పించాం. వాటర్ ఫిల్టర్ ఇవ్వటం కానీ, ఫ్యాన్లు ట్యూబ్లైట్లు వేయటం కానీ, ఇన్వర్టర్ ఇవ్వటం కానీ, వారికి దుప్పట్లు ఇవ్వటం, ప్లేట్లు ఇవ్వటం, ఇలాంటి అనేక కార్యక్రమాలు మనం కల్పించడం జరిగింది మన మిత్రుల సహకారంతో. అలాగే మరి 2023లో మనం చలివేంద్రం స్టార్ట్ చేసాం. 2023, 24, 25 3 సంవత్సరాలు మనం మరి పెద్దలు ఏస్కేర్గా పిలిచేటటువంటి వారి అద్దాల ఆంజనేయులు గారి సహకారంతో వారి ఇంటి ముందు బ్యాంకు అది ఇచ్చారు. మరి వారి సహకారంతో చక్కని కేంద్రం, మన మంచి సెంటర్ అది, అక్కడ మనం పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే మరి ధన్యవాదాలు చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, నాకు ప్రతి 3 సంవత్సరాల నుంచి నాకు అవకాశం శక్తి మేరకు కూడా మజ్జిగ చాలా క్వాలిటీగా తయారు చేసి నేను వీళ్ళందరికీ అందించగలుగుతున్నాను. ఈ సంవత్సరం కూడా ఇంకా అంతకంటే క్వాలిటీగా తయారు చేసి వీళ్ళందరికీ పంచగలమని చెప్పేసి చెప్తూ సెలవు తీసుకుంటాను. వినోదం గారు కూడా మన కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాయి, ఆల్బమ్లు అన్నీ కూడా మన టీంలో ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తూ వెనక మనకి బ్యాక్ బోన్ లాగా ఉంటారు. వారు కూడా వస్తూ ఉన్నారు. మరి కారణాల బిజీ ఉండడం వల్ల రాలేకపోయారు. వారికి కూడా అన్నదాత సుఖీభవ తరఫున ధన్యవాదాలు. మరొక అంశం ఏంటంటే, మరి గత 3 సంవత్సరాల నుంచి కూడా మజ్జిగ ఎక్కడో డైరీలో నుంచి కొనుక్కు రావడం, లేదా ఇంకొక అంశంగా మనం తీసుకొచ్చి పంచడం అనే అంశం కాకుండా ట్రెడిషనల్ ఓరియంటేషన్లో, అంటే పొల్యూషన్ లేకుండా వాటిని గ్లాసులు కూడా ప్లాస్టిక్ అనే వాడటం అనేది నిషేధించుకొని మనం ఒక నిబంధన పెట్టుకున్నాము. దానికి పేపర్ గ్లాసులే మనం వాడుతున్నాము. మీరందరూ కూడా, మిత్రులందరూ కూడా గమనించుంటారు ఆ విషయం. అది మన యొక్క అన్నదాత సుఖీభవ టీం యొక్క నిబద్ధతకి నిదర్శనం. దాంతోపాటు మరి మజ్జిగ తన సొంతంగా చేసుకొస్తూ మరి ఆ శ్రమను కూడా మన టీం తరఫున ఆనందంగా చేస్తున్నటువంటి మరి మాకు పెద్దలు మా బావగారే మరి పూర్ణచంద్ర గారిని కూడా ఆ శ్రమ ఓర్చుకో బావ, నువ్వు ఎంతకంటే డబుల్గా తయారు చేసి తాగేటువంటి వాళ్ళ మన్ననలో పొందుతూ మనకి వారి యొక్క వాళ్ళు బాగుండాలా, వీళ్ళు మజ్జిగ పోసిన వాళ్ళు మంచిలు పోసేటటువంటి ఆ బ్లెస్సెస్ వాళ్ళ నుంచి మనకు వచ్చే విధంగా చేస్తున్నందుకు నీకు కూడా, నీ ఫ్యామిలీ చాలా బాగుంటుంది, అందరం కూడా కోరుకుంటున్నాము. మరి నువ్వు కూడా ఒక నిమిషం మాట్లాడితే ఈ సభను ముగించి ఆత్మీయ ముందుకు అందరూ కూడా వీడ్కోలు చెప్తాం. రాఘవేంద్ర టైల్స్ అండ్ టైల్స్ వాళ్ళు ప్రతిరోజు గురువారం బాబా 5 సంవత్సరాల నుంచి అండి. మరి బాబా గారు రోజు ఉంటారు. అలాంటి మరి ఇంకొక పెద్దలు వారి ప్లేసెస్ కూడా మనకి ఎప్పుడు ఉంటాయి. శర్మ గారు, హైదరాబాద్ శర్మ గారు సంవత్సరాల నుంచి మరి కంపల్సరీ ఎంత స్ట్రెయిన్ అయినా సరే తీసుకుని చేస్తారండి. అది నాకు బాగా నచ్చింది. హై స్కూల్లో ఎంత బిజీగా ఉంటారు, అసలు హై స్కూల్లో మైండ్ పోతుందండి. అదేనండి, హై స్కూల్లో మాస్టర్ ఎంత బిజీగా ఉంటారో పిల్లలు కూడా స్ట్రెంత్ అయ్యేవారు అందరూ ఉన్నారు. ఇంటర్మీడియట్ ఉంది, ఆ పిల్లలది ఇప్పుడు ఇదివరకులా లేదండి. హై స్కూల్లో పనిచేయటం మైండ్ పోతుందండి. అంత స్ట్రెయిన్లో కూడా ప్రతి ఒక్క కార్యక్రమానికి అటెండ్ అవుతారండి. ఎవరైనా ఏదైనా సహాయం చేయాలంటే ఖచ్చితంగా అది చేసే వరకు మనకే గుర్తు చేసుకుంటారు. కుమార్ గారు చెప్పారు కదా, మనకే చేసి పలానా రోజు ఇది అడిగారు కదా, ఏమైంది అని ఆ పని పూర్తి చేయాలని చూస్తూ ఉంటారు. అది అందరికీ ఉండదండి. మనకెందుకు ఇసుకంతా ఎందుకు మనకెందుకు అని పట్టించుకోరు. అట్లా కాకుండా ఎంత బిజీగా ఉన్నా కానీ ఈ కార్యక్రమాల్లో అటెండ్ గుంటూరు నుంచి రావడం, మళ్ళీ అన్నదానానికి అటెండ్ అవ్వడం, ఇంకా వేరే కార్యక్రమాలకు అటెండ్ అవ్వడం, ఇట్లా అసలు చేయాలనే స్వభావం ఉండాలండి. చేయాలి, మనం పార్టిసిపేట్ చేయాలి, ఒకరికి సహాయం చేయాలని వీళ్ళు ఉంటేనే చేయగలరు. అందరూ చేయలేరండి. ఎప్పటికప్పుడు తప్పుకుని వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. అట్లా కాకుండా శ్రీనివాస్ గారు అన్నారంటే ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టి మనం మర్చిపోయిన దాన్ని గుర్తు చేసి ఆ పని అయ్యేటట్లు ముందుకు నడపాలని ప్రయత్నం చేస్తున్నాం. అయినప్పుడు కూడా నారాయణ ఎంతో హడావుడిగా బిజీగా ఉంటాడు. అయినప్పుడు కూడా ఆ టైంలో మా రైల్వే స్టేషన్ దగ్గర ఇల్లు నారాయణ కానీ వారి కానీ ఆ టైంలో ఇంటికి వచ్చే ఎవరు కూడా ఒక ముద్ద అన్నం పెట్టే పరిస్థితి కూడా లేదు. ఒక మహిళ కూడా బయటకు వచ్చి ఒక
ఒక ముద్ద కూడా పెట్టే పరిస్థితి లేదు. అక్కడ స్టేషన్ ఏరియాలో ఉన్నటువంటి యాత్రికులు చాలామంది ఉంటారు. అదేవిధంగా కొంతమంది దూరాభారం నుంచి ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు లాక్డౌన్ టైంలో. అలాంటి వాళ్ళకి ఈ నారాయణ గారు మొట్టమొదటిగా ఈ భోజన ఏర్పాటు అనేది చేశాడు. తర్వాత 2-3 రోజుల్లోనే నాకు ఫోన్ చేయటం, నేను జాయిన్ అవ్వటం, ప్రసాద్ గారు అమెరికాలో ప్రసాద్ బాబు గారు, అలాగే ప్రదా శ్రీనివాస్ గారు, చంటి బాబుతో పాటు మన మధ్యలో ఇప్పుడు అయినప్పుడు కూడా వారి యొక్క సేవలు అమోఘమైనవి. మనం ఎన్ని చేసినప్పుడు కూడా వీడియోలు చేస్తూ ఎంతోమంది స్ఫూర్తినిచ్చినటువంటి కోలేటి ప్రతాప్ గారు కానీ మన మిత్రులందరూ కూడా సహకారంతో ఈ కార్యక్రమం అనేది నిర్వహిస్తూ ఉంది. ఈ ఏర్పాటు చేయడానికి ప్రముఖులైనటువంటి ముందు నారాయణ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా మన శ్రీనివాస్ కూడా అక్కడ ఉన్నటువంటి అపారమైనటువంటి శక్తులతో ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడానికి సహకరిస్తున్నటువంటి శ్రీనివాస్ గారికి కానీ, అదేవిధంగా కోలేటి ప్రతాప్ గారికి కానీ, అదేవిధంగా మిత్రులు బావగారు పోతరాజు గారి వీరే కాదు ప్రతి ఒక్కరు కూడా వీళ్ళందరికంటే కూడా ముందు ఇంకొక వ్యక్తి గురించి చెప్పాలి. సమాధేవి గారు మన టీంలో ఇంతమంది పురుషులు ధైర్యంగా రైతులేం లేదు, పగలేం లేదు, మెసేజ్ చూసుకుంటుంది, వస్తుంది. వచ్చేటప్పుడు ఎట్లా వస్తుందో తెలియదు, వెళ్ళేటప్పుడు మాత్రం సోదరుని గౌరవం ఎవరో బండి మీద తీసుకెళ్ళి ఇంటి దగ్గర వెళ్ళిపెట్టేస్తాను. ఆమెకి ఇచ్చే గౌరవం దానికి ఒక వ్యక్తి, ఒక మహిళ ఈ కార్యక్రమాన్ని భుజాన వేసుకొని వస్తూ ఉంటుంది. సమ్మర్లో మధ్య పంపిణీ అప్పుడు కూడా ఆమె ఇదే విధంగా వస్తూ ఉంటుంది. కంప్లీట్గా పూర్తిగా స్పెండ్ చేసేటటువంటి మనిషి ఊళ్ళో ఉంటే కనుక, లేదంటే అప్పుడప్పుడు 6 నెలలు పిల్లల దగ్గరికి అమెరికా వెళ్తుంటుంది. అప్పుడు అందుకుంటారు. వీటితో పొరుగురు నుంచి వెళ్ళడానికి కూడా వెహికల్స్ లేవండి, ఎటువంటి లేవండి. 2 సెకండ్ బొబ్బులి వాళ్ళు అలాంటి వాళ్ళు పనికొచ్చి ఉంటాం. స్టేషన్ దగ్గర పాప ఎవరన్నా స్థితి ఉన్నాం మేము అబ్జర్వ్ చేస్తాం. ప్రతిరోజు ప్యాక్ చేయటం వాళ్ళకి ఇవ్వటం అలా చేసుకుంటూ వస్తుంటే తర్వాత కుర్రా శ్రీనివాస్ గారు, కొత్తపల్లి శ్రీనివాస్ గారు, ప్రసాద్ రావు గారు ఇట్లా అందరూ కూడా తర్వాత యాడ్ అయ్యారండి. మేము 1 నెల చేసుకుంటూ వెళ్తున్నాం. మధ్యలో అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఊరికి రండి సార్, మీరు వాళ్ళతో స్పెండ్ చేయండి అంతే. మేము ఫిక్స్ అయ్యాం, రోజు 30-50 మందికి 100 మందికి పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. వస్తే యాడ్ చేసుకుందాం, లేకపోతే మనం పెడదాం అని మేము ఇద్దరు ఫిక్స్ అయినాకనే అందరూ పిలుచుకున్నాం. తర్వాత సార్ శ్రీనివాస్ గారు, కొత్తపల్లి శ్రీనివాస్ గారు డీప్గా ఎంటర్ అయ్యారు. వాళ్ళ కోఆపరేషన్తో ఈ అన్నదాత సుఖీ బాబా ఇప్పటి వరకు 2 అవుతుంది సార్. చిన్న ఎగ్జాంపుల్ సార్, రీసెంట్గా ఎంఆర్ఓ గారు మరి ఎవరు చెప్పారో తెలియదు, గుడివాడ కోపల్లి గుడివాడలో ఒక పాపకి కాళ్ళు అసలు ఇవ్వంటారు, పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళారు. మంత్రి గారు ఈయన కలిసి వెళ్ళారు. వాళ్ళకి సైకిల్ కావాలి, ట్రైసైకిల్ కూడా అదే సార్, ట్రైసైకిల్ వీల్ చైర్ కావాలని నాకు ఫోన్ చేశారు. డెఫినెట్లీ సార్ ఇప్పుడు ఇవ్వమంటారు అన్నారు. తెప్పించి పెట్టాను కూడా. రేపు ఇద్దామన్నారు, మా రేపు ఏదో ప్రోగ్రామ్ ఉందండి, మంగళవారం ఇద్దాం సార్ అన్నారు. ఓకే అన్న. అంటే ఒక ఎంఆర్ఓ గారు మనం ఫోన్ చేసి ఒకటి అడిగారంటే మనం ఎంత స్థాయికి వెళ్ళని చూడండి. అంటే ఇక్కడ డబ్బుల సమస్య కాదు సార్, వీళ్ళు చేస్తారని ధైర్యం ఒక కార్యక్రమాన్ని ఇలా చెప్పచ్చు. ఎంత అనేది చెప్పండి సార్, మీరైనా ఎవరైనా కూడా సార్ ఆ టైప్ ఆఫ్ ఏమున్నా సరే ఒక ఫోన్ చేయండి సార్. మనలో అందరూ కూడా అండి, నేను వేసుకోగలను ట్రైసైకిల్ కానీ సంథింగ్ ఎనీవన్, అది హీటెడ్ అనుకుంటే నేను రెడీ, ఇస్తే ఓకే కాదనండి నేను రెడీ. ఎందుకంటే అదే సార్ కొంచెం ఎంత సంపాదించింది ఏమి రాదు సార్, కళ్ళ ముందు భయం చేశాడంటే సార్. చిన్న ఎగ్జాంపుల్ సార్, బండి వెళ్తుంటే నాకు ఎవరో తెలియదండి, నమస్తే సార్ అంటారు. నేను తెలుసు వాళ్ళకి, నేను వాళ్ళకి తెలియదు, వాళ్ళు నాకు తెలియదండి. కేవలం ఏంటంటే మా రోటరీ క్లబ్లో కానీ ఏ కార్యక్రమం సరే ఒకడు అనౌన్స్ చేశారంటే ఎమ్మటి ముందు నేనే కొట్టేస్తాను. బయలకు మర్చిపోయినా కూడా గుర్తు చేస్తారు, నాన్నగా మర్చిపోయినట్టారంట, బిజీలో ఉండి మర్చిపోతారు, ఎమ్మటి కొట్టారు, ఆ కార్యక్రమం చేస్తారు. అట్లా శ్రీనివాస్ గారు రోడ్లో చేరారు. మన కొత్త శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు ఈరోజు సెక్రటరీ.